కీర్తనల గ్రంథం. క్యాబిన్ సౌండ్ ఇవ్వండి. అమ్మా చూడండి, ట్రాన్స్ఫార్మర్ కింద మోటార్ సైకిల్ పెడుతున్నారు. సెక్యూరిటీ ఏడి? ఆ ట్రాన్స్ఫార్మర్ కింద బళ్ళు పెట్టనివ్వకండి. ఎవరి గేట్ల దగ్గర అడ్డంగా పెట్టకండి మీ వెహికల్స్. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం. దేవుని ఆవరణములలో దేవుడున్న చోట ముందు భాగం, ఆవరణ అంటే ముందు భాగం, ఆరాధనకు వచ్చిన వాళ్ళు లేకపోతే కళాశాలకు వచ్చిన మీరంతా కూడా ఆవరణములో ఉన్న మెట్లను బట్టి ఫ్లోర్లకి చేరుకుంటారు. మీరు అది ఆవరణం. దేవుని దగ్గర కూడా ఆవరణం ఉందట. ఆవరణం ఎందుకన్నాడు? ఎదురుగా ఉంటాం గనక. ఆవరణము అనే మాట కీర్తనాకారుడు వ్రాయటంలో దేవుని ఎదుట ముఖాముఖిగా ఉండటం అని అర్థం. ఎవరితోనైనా మనం ముఖాముఖిగా ఉండాలని కోరుకుంటాం, మాట్లాడటం. ఎదురెదురుగా కూర్చునే మాట్లాడడం కంటే చాటున కూర్చొని మాట్లాడడం అనేది ఎవరు ఇష్టపడరు. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా, ఒక విఐపి పర్సన్ కలవాలనుకున్నా, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే దేవుడు తన పిల్లలతో ఆయన ఆవరణములలో ఒక దినము గడుపుట. చాలా మంది దేవునితో గడపటం అంటే వాళ్ళ ఇంట్లో గడపటం, కాలాన్ని గడుపుకోవటం అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలతో మాట్లాడడానికి. తీసుకెళ్ళిపోండమ్మా, పిల్ల ఎవరో పిల్లడు పడిపోయాడు, తీసుకెళ్ళిపోమను, రానివ్వకండి లోపలికి. భర్త తన భార్యతో ముఖాముఖిగా మాట్లాడుకుంటారు. దేవుని పిల్లలారా, దేవుడు కూడా తన పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన దేవుని ఆలోచనలలో ఈరోజు మనుషులు బ్రతకాలని దేవుని కోరిక. దేవుని ఆలోచనల్లో మనుషులు బ్రతకాలి. కుటుంబంతో గడపటం అది వేరు,
అన్నిటికంటే ఈ మానవ జన్మలో, ఈ పుట్టుకలో భూమి మీదకి వచ్చిన మనం దేవునితో గడపటం అనేది నేర్చుకోండి. భర్తకు కూడా దేవుని సన్నిధికి వచ్చి వినటం కాదు, అలాగే తల్లిదండ్రులు మాత్రమే వచ్చి వినటం కాదు, అందరూ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినడానికి ముఖాముఖిగా మీరంతా కూర్చున్నారు. ఎందుకంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు అంటారు వాళ్ళని, వాళ్ళు ప్రతిదినం కలవకుండా ఉండలేరు. ఆ స్నేహం అలాంటిది. ప్రతి తండ్రి తన పిల్లలతో కలవాలి అనుకుంటాడు. అలాగే భార్య భర్తలు అప్పుడప్పుడు ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడుకుంటారు. ఏంటో తెలుసా? ఏమన్నా నన్ను పూర్తిగా పట్టించుకోవటం మర్చిపోయారు, నాతో పూర్తిగా మాట్లాడడం మానేశారు, అది మీ కుటుంబాలలో జరుగుతున్న వింతైన విషయాలు. అవి మాట్లాడాలి. చాలామంది ఏమంటారంటే, ఏమండి పిల్లలు పుట్టాక నాతో ఎక్కువ కాలం బ్రతకడానికి మీరు ఆలోచించటం లేదండి అంట. అంటే వాళ్ళ మనస్సులో ఎంత బాధ ఉందో మరి ఆ మాటల్లోనే మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే అదే. అలా ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త బయటికి వెళ్ళేటప్పుడు, క్యాంపుకు వెళ్ళేటప్పుడు భార్య మాట మాటకి ఫోన్ వస్తుందేమో అని చూస్తూ ఉంటుంది. అది ఆమెలో ఉన్న ప్రేమ, అనురాగం. అలాగే భర్త ఎప్పుడో పంపుతాడు ఆమె కన్నవారింటికి భర్త. ఆ కొద్ది రోజులు కూడా ఉండలేక, ఏంటి ఫోన్ చేయటం మానేసావు అని అడుగుతాడు భర్త. ఇది మనుష్యుల మధ్య ఉన్న అనురాగం, ప్రేమ. భర్త స్వరం వినకుండా భార్య ఉండలేదు, భార్య స్వరం వినకుండా భర్త ఉండలేడు. కనుక దేవుని పిల్లలారా, ఇది మనకొచ్చిన ఈ అలవాటు దేవుని నుండి వచ్చింది. ప్రతిరోజు 33 సంవత్సరాలు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవ కొండకి. సాయంకాలం స్వార్థ కార్యక్రమాలు అన్నీ ముగిసిపోయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు వారు ఒలీవ కొండకు విడిపోయి తండ్రితో మాట్లాడేవాడు. లోక సువార్త
21వ అధ్యాయము 37వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం చూడండి. మీ వాక్యంలో బైబిల్లో ఆ రోజు రాయించిన మాట మన కోసం. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె పరలోకమందున్న తన దేవునితో మాట్లాడడానికి క్రీస్తు మాత్రం రాత్రంతా మాట్లాడేవారు తండ్రితోనే. అంత మాటలు ఉన్నాయా తండ్రితో మాట్లాడడానికి? మళ్ళీ ఎప్పుడు దిగబడ్డ కొండకి ప్రజలతో మాట్లాడడానికి? తండ్రితో మాట్లాడిన మాటలు ప్రజలతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు దిగేవాడు కొండ? పగటి యందు. ఆయన ప్రతిదినము పగటి యందు. ఎక్కడుంది? లూకాసు వార్త 21వ అధ్యాయం అదే అధ్యాయం 37, 38. 37వ వచనం 38వ వచనం చూడండి. 37వ వచనం 38వ వచనం. ఆయన ప్రతిదినము కూడా పగటి యందు దేవాలయంలో బోధించుచు, పగటి యందు తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతలను బట్టి తన సోదరులైన మానవాళిని మనల్ని పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెళుతూ కాలము గడుపుచుండెను. కాలము గడుపుచుండెను. మరి కానీ కాలం గడవదా? తండ్రితో మాట్లాడకపోతే కాలం గడవదా? ఏమండి, నిజమైన తండ్రి పిల్లల ప్రేమదేనండి. ప్రజలతో తండ్రి దగ్గర విన్న మాటలు ప్రజలతో కష్టపడే విధానం ఏంటో తెలుసా? ఆయన దెబ్బలు తినడం, ఆయన సిలువ వేయబడ్డం, రక్తం కారునట్లుగా ప్రజల విషయమై బాధపడటం. తన తండ్రికి ఆ రాత్రి వచ్చి మొత్తం ఆయన చేసినదంతా చెప్పుకోవటం. ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడడానికి వెళ్ళలేదు. మన సముద్రంలో 4-5 పిల్లలు వెళ్ళారు. ఆ రోజు ఏదో రోజు ఫ్రెండ్షిప్ డే. దానికి ఫోటో తీసేవాళ్ళు లోపలికి వెళ్తే కొద్దిగా ఫోటో కావలసిన వాళ్ళు బయట నిలబడితే 4-5 2 లాక్కెళ్ళిపోయింది. అలా నీ వెనక సముద్రం పడాలని, అలలు పైకి లేచినప్పుడు ఆ క్లిప్పులో ఉండాలని, అందులో నువ్వు చక్కగా పడాలని మీ ఏర్పాటు. అంతేనా? ఇలా లోకంలో ఉన్న వాటిని అనుభవించటానికి స్నేహాల మధ్య కలుసుకోవటం జరుగుతూ ఉంటుంది. విదేశాల్లో శుక్రవారం సాయంకాలం నుంచి ఎంప్లాయీస్ కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, తిరగడానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? అవుట్స్కట్స్. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ముడసర్లో వెళ్ళాలి అనుకుంటారు. విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు జూకెళ్ళి జంతువులను చూడాలి అనుకుంటారు. భూమి మీద ఉన్న యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడాలి అనుకుంటున్నారు. మాట్లాడిన తర్వాత రాత్రంతా మరి ఎప్పుడు మహానుభావుడు పడుకున్నాడో మనకు తెలీదు. ఆయన నిద్రావస్థలో ఉండే ఒకే ఒక సన్నివేశం బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు వారు ఆయన గలిలీ సముద్రం మీద
వెళ్ళేటప్పుడు శిష్యులతో కలిసి తుఫాను రావడం, అలలు మరి అపోస్తులు కూర్చునే నావ మరి అతాకుతలం అవుతుంటే మత్తయి సువార్త మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం అందరూ తీయండి బైబిల్. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున మత్తయి సువార్త 8వ అధ్యాయం అందరూ తీయండి. 8వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. అంతటా సముద్రము మీద అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున తుఫాను లేచింది. ఆ దోణె అదోనే ఆ పడవ అలల చేత కప్పబడెను. అలలు లోపలికి వచ్చేస్తున్నాయి, నీరు నావలోకి. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అప్పుడు ఆయన నిద్రిస్తున్నాడు. ఇక్కడ కనబడుతుందండి బైబిల్లో ఆయన కళ్ళు మూసుకున్నాడని. మరి రాత్రంతా మరి తండ్రితో మాట్లాడతాడు. ఆయనకి మనలాంటి శరీరమే, మనలాగే ఆకలిగా ఉంటాడు, మనలాగే దప్పిగ్గా ఉంటాడు, మనలాగే కష్టపడతాడు. మనకున్న శరీరమే ఆయనకున్న శరీరం, మట్టి. కనుక దేవుని పిల్లలారా, ఒలీవ కొండ మీద ఆయన రాత్రంతా దేవునితో మాట్లాడుతూ ఉంటాడే. మళ్ళా తెల్లవారుజాము అయిపోతుంటది, సూర్యోదయం ప్రారంభం అవుతుంది. అప్పుడు మళ్ళా వెంటనే ఒలీవ కొండ మీద వెళ్ళి కిందకి దిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడట? దేవాలయంలో బోధించుట. దేవాలయములో, ప్రజలందరూ ఆయన మాట విని దేవుని సన్నిధిలో ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు దేవాలయములో ఆయన యొద్దకు. ఆయన అడ్రస్ ఉండాలి కదా, మరి ఎక్కడో దగ్గర ఎక్కడికి వెళ్తారు? పెందలకడ వచ్చేసారు. వాళ్ళు కూడా పెందలకడ. పెందలకడ వచ్చేస్తున్నారు ప్రజలు కూడా. ఎంత ప్రేమ ఆయన మాటలు వినుటకు. దేవునితో మాట్లాడడానికి ఆయన వెళ్ళిపోయేవాడు రాత్రంతా నిద్రపోకుండా. మనం విపరీతంగా నిద్రపోతాం, విపరీతంగా విశ్రాంతి తీసుకుంటాం, మన పనుల్లో అలసిపోతాం, అంతే కదండి. బట్టలు ఉతకటాలు, వంట చేయటాలు, పిల్లలకు స్కూల్కి వెళ్తే క్యారేజీలు కట్టడాలు, ఇవే కదండి ఇంటి దగ్గర స్త్రీలు చేసేటటువంటి భారభరితమైనటువంటి పనులు. ఇది మీ పిల్లల కోసం, మీ భర్తల కోసం, మీ భార్యల కోసం మీరు చేస్తున్న త్యాగాలు. మరి దేవుని కోసం దేవుడు చూడ్డనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను పర్యవేక్షిస్తాడు. పిల్లలంటే ఆయనకు అపూర్వమైన ప్రేమ. నా మునిమనవరాలు ఉంది, అది వాళ్ళ మమ్మీ డాడీతో ఏముంటుందంటే, చిన్నపిల్ల, మమ్మీ తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళు. మరి ఆ మాట కెమెరాలో బంధించి నాకు పంపుతారు. అది చూసిన తర్వాత నేను దాని చిన్న మనసులో తాతయ్య కావాలా పొంగిపోతాను. అంతే కదా, మీరందరూ అంతే. అలా దేవుడు
ఆయన సన్నిధికి, ఆయన మాటలు వినబడే చోటుకి, ఆయన మాటలు వినబడే చోటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి ప్రారంభంలో సంఘం క్రీస్తు శకం 33లో ఆరంభమైంది. యెరూషలేములో. అప్పటికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు తండ్రి దగ్గరికి. అపోస్తలులు ప్రారంభ సంఘంలో వాక్యం చెప్పినప్పుడు సుమారు 3,000 మంది బాప్తిస్సు పొందారట. వేళ 3,000. అలా బాప్తిస్సు పొందినటువంటి ఆ ప్రారంభ క్రైస్తవులు అంటే మనలాంటి వాళ్ళే. ఎప్పుడెప్పుడు కూడుకున్నారట దేవుని సన్నిధిలో? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారి ఏకమనస్కులై ప్రారంభ సంఘంలో కూడుకున్నవారు అంతా ఒకే మనస్సు కలిగి, ఏకమనస్సు. ఏకమనస్సు కలిగి వారందరూ ఏకమనస్సు కలిగి ప్రతిదినము దేవుని సన్నిధిలో తప్పక కూడుకొనొచ్చు. ఎంత మంచి మాట అండి, ఎంత భక్తి అండి వాళ్ళకి. అదండి సంఘం అంటే. మిమ్మల్ని పొగిడించుకోవడానికి మీరు రావడం లేదు, మీ తండ్రి మాటలు వినడానికి పిల్లలందరూ ఆవేశంతో పరుగులు తీస్తూ వస్తుంటారు. నేను చూస్తుంటాను కదా. కొంతమంది ఇప్పుడు బలహీనత ఏంటంటే ఆలస్యంగా రావటం. ఏమంటున్నాడండి? ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆవరణములో తప్పనిసరిగా కూడుకుంటున్నారట. అంటే ప్రతిరోజు కూడుకోవాలా? మనకి ఉంది శనివారం మధ్యాహ్నం స్త్రీల కూటం, శనివారం రాత్రి 6 నుంచి 7, 7 నుంచి 8 దేవుని సన్నిధిలో మాటలు వినబడతాయి. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఆరాధన. ఇదిగో ఇప్పుడు వింటున్నారుగా దేవుని మాటలు ఆయన సన్నిధిలో కూర్చొని. ప్రతి ఆదివారం రాత్రి 2 గంటలు వినటం. సోమ మంగళ బుధ వరకు గూగుల్ మీట్లు, నెట్లోను పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, మన దేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు కోరిన వెంటనే మన స్త్రీల తాలూకా లెక్చరర్స్ వాళ్ళతో మాట్లాడుతూ మరల లక్షవారం ప్రార్థన కూటం, కుటుంబ ప్రార్థన. మీరు ఇది వేటేటికి రావట్లేదో జ్ఞాపకం ఉంచుకోండి. రావట్లేదంటే దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినటానికి మీరు ఇష్టపడుట లేదు. మీ అయిష్టం చెప్తున్నాను.
మీ అయిష్టం, నిర్లక్ష్యత. దేవుని పిల్లలారా, ఉదయాన్నే దేవుని సన్నిధి ఆయన ఎక్కడుందటానికి? ఒలీవ కొండ మీద. మనకు బస్సు ఎక్కి దేవుని సన్నిధికి రావడానికే మనకి ఇబ్బంది. మొన్న లక్షవారం వర్షం, ఎప్పుడు ఏ ఒక చుక్క, ఏదో స్త్రీలు ఒక చెంబుతో నీళ్ళు వాకిల్లో జల్లినట్టు అలాగే వస్తున్నాయి. మనకేం పెద్ద వర్షాలు ఏం లేవు. ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆ రోజు ప్రార్థన కూడా ఏమని ఫోన్లు వస్తున్నాయి? ఇక్కడ మాకు మెరుపులు, ఉరుములు, పిడుగులు. చూడండి, వాళ్ళు దేవుని సన్నిధికి రాలేవని చెప్పటానికి బతుకున్న ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? సెలవులు ఏటు 360 రోజులు బడికెళ్ళే జనమా మీరు సెలవు పెట్టడానికి? ప్రార్థనకు రావచ్చా? డాడీ ఏమైనా వద్దన్నారా? నేను వద్దంటే మానేస్తారా మీరు? అంటే మీకు పైన ఉన్న డాడీ మీకు అవసరం లేదు. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుకి కొండెక్కకపోతేనే ఆయన ఉండలేకపోతున్నాడు తండ్రితో మాట్లాడడానికి రాత్రంతా. మిమ్మల్ని ఏమైనా అర్ధరాత్రి ఉపవాసాలకు రమ్మన్నా, ప్రార్థనలు చేసుకు ఉపవాస ప్రార్థనలు మీరు వింటుంటారు చాలామంది. మీరు నిద్ర పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సకాలానికి విడిచిపెడతాం ఎప్పుడు కూడా. ఫోన్లు చేస్తున్నారు, ఫోన్ల మీద ఫోన్లు. మేము రావచ్చా? మా దగ్గర ఉరువులు ఉరుగుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, మెరుపులు వస్తున్నాయి, వర్షం వచ్చేస్తుంది, మేము రాలేము. వద్దంటే మానేస్తా? ఆ తప్పు నన్ను చేయమంటారా? రమ్మనను అన్నంత కోపం వచ్చింది నాకు. రమ్మనలే. ఎంత నువ్వు ఆలోచిస్తున్నావే నీ ప్రాణం గురించి? ఎంత అవివేకులారా మీరు. ఎంత అవివేకులు. ఇంట్లో మీరు బజార్కి వెళ్ళడం వర్షం వస్తే మానేస్తారా? వర్షం వస్తే మీ పిల్లల్ని బడికి మానిపించేస్తారా ఇంటి దగ్గర కూర్చోబెట్టడానికి? వర్షం వస్తే ఉద్యోగానికి వెళ్లకుండా మానేసి ఇంట్లో ఉంటారా? అబ్బో, స్వార్థపరులు మీరు. మానవ జాతి స్వార్థపరులండి. వెళ్ళరు. దేవుని సన్నిధి వదిలేస్తారు ముందు. అడ్డంగా దొరికేవాడు కన్న తండ్రి, పరలోకంలో ఉన్న దేవుడు. దేవుడు మీ దగ్గర రావడం మానేస్తాం. అప్పుడు ఆయన ఏమనుకుంటా, మంచిదమ్మా, మంచిది బిడ్డ, నువ్వు మానేసి పడుకో ఇంట్లో తినేసి. అప్పుడు నీ లేపేయాలనుకుంటాడా, ఉంచాలనుకుంటాడా చెప్పండి? చావు ఇప్పుడు వస్తుంది, అందుకే మీకు తెలీదు. చావు ఎంత భయంకరమైనదో మీకు అర్థం కాదు. అది చెప్పదు. చిన్న లేదు, పెద్ద లేదు, నడి వయస్సు లేదు, వృద్ధాప్యం లేదు, లేపేయటమే. దేవుని కోపానికి బలైపోతారా మీరు? వద్దండి. మనుష్యుల కోపానికి బలవండి, పర్వాలేదు. మీ భర్త కొట్టినా పడుండండి, మీ తల్లిదండ్రులు కొట్టినా పడుండండి, కానీ దేవుడు కొడితే నువ్వు లేవు. చాలా దారుణంగా ఉంటుంది అది. చాలా మందిని కోపం వచ్చి ఏమంటాను తెలుసండి,
కొంతమంది సోమరిపోతులు నువ్వు వాడుతున్న అబద్ధాలకి శిక్ష అనుభవించక తప్పదు. దేవుని దగ్గరికి ఎందుకు రాలేదంటే ఏదో కారణం. మా ఆయన తీసుకురాడండి, మా ఆయన ఎంత అంటే అంతే. అంటే మీ ఆయన దేవుడి కంటే గొప్పడు నీకు. మీ ఆయన ఉన్నాడు అంటే ఆ దేవుడు దయ. ఆయనతోనే నువ్వు అబద్ధమాడి అవ్వలాగా ఆదాం మీదకి పెట్టేసినట్టుగా ఎందుకు తిన్నావంటే ఆదాం మీద పెట్టేసింది. ఆదాం నువ్వు ఎందుకు తిన్నావంటే ఆవ మీద పెట్టేశాడు. ఇలాగ ఒకరికొకరు అప్పచెప్పుకుంటారు. జాగ్రత్త. పోయే కాలం వచ్చినప్పుడు ఒకరికొకరు అప్పగించుకుంటారు. అదే మన ఆది అమ్మా నాన్నలు చేసిన పెద్ద తప్పు. ఏదైనా మనోడు ఎందుకయ్యా ఆదాము నువ్వు పండు తిన్నావంటే, నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ, నువ్వు నాకిచ్చిన, అవును నేనే నీకు ఇచ్చాను, తప్పు అయిపోయిందిరా, ఆదాము తప్పు అయిపోయింది అన్నాడు దేవుడు. నేను నీకు ఇస్తే నువ్వు తప్పు చేస్తావా? ఇలా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. అవ్వని అడిగితే నువ్వెందుకు తిన్నావు అని అడిగితే అవ్వనే అదిగో ఆ చెట్టు దగ్గర ఉందా అది చెప్పింది. సర్పం మీద పెట్టింది. ఇలా మనుషులు ఒకరినొకరు అప్పగించుకుంటారు. నువ్వెందుకు రాలేదంటే భర్త మీద పెడతాది, నువ్వెందుకు రాలేదంటే భార్య మీద పెడతాడు, మీరెందుకు రాలేదంటే పిల్లల మీద పెడతారు, పిల్లలు ఎందుకు రాలేదంటే దేవుడి మీద పెట్టేస్తారు. మేమెవరో రావు. వద్దండి, తప్పు చేయకండి. దేవాలయములో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనంలో దేవుని ఆదరణ గురించి అపోస్తలులు ఆనాటి సంఘానికి ఏమి చెప్తే ఏం చేశారని ఉందో చూడండి అక్కడ. మరియు వారి ఏక మనస్కులై వారు ఏక మనస్కులై, ఒకే మనస్సు అందరిదిని. వెళ్దామా అంటే వెళ్దామే తప్ప వెళ్ళొద్దు అని ఎవరు అనేవారు కాదు. వారు ఏక మనస్సులు గలవారై ప్రతిదినము అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. మీరు ఆదివారం ఉదయం మాత్రమే వస్తారు, మిగతా రోజులు మీకు ఖాళీ లేదు. ఉద్యోగాలు, మా పిల్లలకు చదువులో, నిన్ను రక్షించిన నీ కొరకు రక్తం కార్చిన యేసు అలా చేయలేదే, మీరెందుకు అలా చేస్తున్నారు అని దేవుడు మిమ్మల్ని ప్రశ్నించడా? చచ్చాక ఆయన ముందు నిలబడితే ఏం చేశావు, నువ్వేం చేసి చెప్పు నీ కారణాలు. నువ్వేమైనా చేసుకో, నన్ను మరిచిపోకు. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొని చూసా. వాళ్ళ సంఘం క్రైస్తవులు, ప్రారంభ క్రైస్తవులు కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు అబ్బా కొండెక్కడ ఏమంటే హిందువులు అబ్బా తిరుపతి కొండెక్కడమా అనుకుంటారా? వాళ్ళు అనుకోరండి. తిరుపతి రావటం మొదటిది శ్రమ, అక్కడ నుంచి లైన్లో నిలబడ్డం, దర్శనం కేవలం వాళ్ళ పెట్టుకున్న దేవుణ్ణి ఒకసారి చూడాలి. ఆ చూడడానికి 2-3 రోజులు లైన్లో నిలబడి, వర్షం వస్తున్నా, ఎండలు కాస్తున్నా, రాత్రి పడుతున్నా హైందవ సోదరులు వెళ్తారే, వాళ్ళకుందే భక్తి. మనకి
మనం చాలా గొప్పోళ్ళం కదా, మీరు అనుకుంటారు చాలా గొప్పోళ్ళం అని. ఇవన్నీ ఏదో ఒక రోజు నీ చావు తర్వాత ఆయన ముందు నిలబడి సమాధానం చెప్పాలి. నువ్వు నీ దగ్గర దండుకోవడానికి కాదు కదా మేము నేర్పిస్తున్న ఈ మహాజ్ఞానం. ఒకనాటి క్రైస్తవ్యం అందరిలాగే అల్లులు గెంతడం, కూర్చోవడం, పాడడం, దొరలడం అవేమీ లేవే. కేవలము దేవుని మాటలు విని మీ మనసు మార్చుకొని మీ కుటుంబాలుగా దేవుని కొరకు బ్రతకండి అనే చెప్తాం తప్ప మాకు వేలకు వేలు ఇవ్వండి, మాకు లక్షలకు లక్షలు డబ్బు పెట్టండి అని మేము ఎవరిని అడగటం లేదు. ఎనభై 84 చివరిగా కీర్తన గ్రంథం 10వ వచనం, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అబ్బా, ఎంత గొప్ప వరం ఇచ్చాడండి. ఒక్కసారి ఒక రోజు మీరు నా దగ్గరకు వచ్చి నా ఎదురుగుండా కూర్చుంటే నా ఆవరణలో ఎన్ని రోజులు కూర్చున్నట్టడా? 1000 దినములు. 1000 దినముల కంటే ఎక్కువే శ్రేష్టం. ఒక రోజు వెళ్ళి 1000 దినాలు అటెండెన్స్ చేయించుకుంటున్నారంటే దేవుడు ఎంత ప్రేమామయుడండి మన మీద. ఒక్కరోజు కనబడ్డం, ఆయన సన్నిధిలో ఉండటం 1000 దినములు కంటే శ్రేష్టం. 27వ అధ్యాయం 4వ వచనం కీర్తన 27వ అధ్యాయం 4వ వచనం కీర్తన, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, యెహోవా యొద్ద తండ్రి అయిన దేవుని యొద్ద ఒక వరము నేను అడిగాను. ఏటా వరం అంటే దానిని నేను వెతుకుచున్నాను, దానికోసమే వెతుకుతున్నాను నేను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా ప్రసన్నతను ఆయన చూడాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఆలయములో ధ్యానించు, ఆయన సన్నిధిలో ఆలయములో ధ్యానించుట నా జీవిత కాలం అంతయు, నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో, నేను దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నివసింపగోరుచున్నాను. నా బ్రతుకు కాలం అంతా దేవుని సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. నా బ్రతుకు కాలం అంతా. ఏమంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వస్తున్నారండి. వృద్ధాప్యంలో ఆ గేటు కూడా దాటలేని వాళ్ళు, కాళ్ళు కదలని వారు, వృద్ధులు. ఏమంటున్నాడు? యెహోవా యొద్ద ఒక వరము అడిగి, యెహోవా యొద్ద నా దేవునిని ఒక వరం అడిగాను నేను. ఏంటంటే అది దానిని నేను వెతుకుచున్నాను, దానినే నేను వెతుకుతున్నాను. నా వరం, నా వరం, నా వరం. యెహోవా ప్రసన్నతను చూచుట, యెహోవా ప్రసన్నతను, మా తండ్రి ముఖారవిందాన్ని, మా తండ్రి మాటలలోని ఆనందాన్ని చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను దేవుని సన్నిధిలోనే ఆవరణములోనే నివసింపగోరుచున్నాను. నాకొద్దు బాబోయ్ అంటున్నాడు బయట. పెళ్ళైన తొలి రోజుల్లో భార్యకే భర్త మీద అబ్బో విపరీతమైన ప్రేమ. ఆ తర్వాత అబ్బా చాలులేవే, మాటికి ఏంటి చిరాకు వచ్చేస్తుంది, అంటే మోజు తీరిపోయింది. అలాంటి ప్రేమ దేవుడికి అవసరం లేదండి. ఏదో 4 రోజులు భక్తిగా ఉండి ఆ తర్వాత 4 రోజులు కనబడకుండా పోతే అది భక్తి కాదు. 2వ వచనం 84వ అధ్యాయంలోనే 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని, యెహోవా 84వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది.
అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లిపోతున్నాను ఆయన ఆవరణంలోకి వెళ్ళాలని. జీవము గల దేవుని దర్శించు. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు ఆయన సన్నిధికి పోవటానికి నా నా హృదయమును హృదయమును నా నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినది. ఇవన్నీ దేవుడు మరి మన కోసమే కదండి రాయించాడు. ఇవన్నీ చదవరు కదా, చెప్పినా వినరు, వినడానికి రారు. ఇవన్నీ మీకున్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్లు. 10:11 వస్తున్నారండి మరి కొంతమంది, ఎప్పుడూ ఆలస్యం వాళ్ళు. వెనకాతలు తగిలించిన బ్యాగులో బైబిల్లో బ్యాగులో బైబిల్ ఉన్నా మళ్ళా మన చేత్తో పట్టుకునే బైబిళ్ళు పులివేషం వేసేస్తాం. ఎంతో భక్తి ఉన్నట్టు గుండెలకు అద్దుకున్న బైబిల్ ఒక పక్క చేతిలో పెట్టుకుంటా గుండెకు అద్దుకొని, రెండోది ఒక పెద్ద లోడు, ఒక 10 కేజీలు బరువు బ్యాగు, అందులో ఏటున్నాయబ్బా, ఏట్లు మూటలు మోసేవాళ్ళగా. కానీ బ్యాగులో ఉంటుంది, చేతిలో ఉంటుంది దేవుని మాట వాక్కులు, కానీ బుర్రలో ఉండవు. ఈ పులివేషం మాత్రం వేసుకుంటాం మనం. వద్దండి, అలా నటించకండి, దాచుకొని రండి. ఒక బైబిల్ చాలు, అది చేతితో పట్టుకుంటే చాలు. ఒక పెన్న చాలు అండర్లైన్ చేసుకోవటానికి, ఒక కాగితం చాలు రాసుకోవటానికి. ఎందుకా బ్యాగులు? స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లల్లాగా. పిల్లలు బడికి వెళ్తారు కదా, నేను చూస్తుంటానండి ఇక్కడి నుంచి, ఇదిగో నాకు క్లియర్గా కనబడతారు. అలా బ్యాగులు, అలా చేతుల్లో బైబిళ్ళు. ఏమండి, మీరు ఎదుటివారికి కనబడ్డానికి కాదు ఈ షో. మీరు వచ్చి దేవుని మాటలు, దేవుని ప్రేమ, దేవుని ఆలోచనలు మన మీద ఎలా ఉన్నాయో వినటానికి, చూడటానికి, అనుభవించటానికి మనం రావాలి. ఓకేనా?